రైతుల నమస్కారం. ప్రస్తుతానికి మనం ఖమ్మం జిల్లా ఖమ్మం మండలం జాన్బాద్ తండా అనే గ్రామంలో ఉన్నాము. రైతు తన మిర్చి తోటకి విక్టర్ ఏబిసిడి అనే మందు స్ప్రే చేయడం జరిగింది. ఆ స్ప్రే చేయడానికి గల కారణాలు, కొట్టక ముందు ఎలా ఉంది, కొట్టిన తర్వాత ఎలా ఉంది, ఒకసారి రైతు మాటలు విందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరండి? ఎన్ని ఎకరాల మిర్చి తోడేశారు? 2 ఎకరాలు వేసారు. ఏ ఊరు ఇది? జాన్బాద్ తండా. ఈ విక్టర్ ఏబిసిడి మందు కొట్టారు కదా, కొట్టడానికి ముందు ఎలా ఉందండి తోట? అప్పుడు కొద్దిగా తడికి ఉంది. తడికి అంటే కొద్దిగా మామూలు ఇగురు లేదు, పూత లేదు, మంచిగా ఆగింది, మంచిగా ఇప్పుడు మంచిగా అనిపించింది. ఇప్పుడు ఈ పైన కనిపిస్తుంది ఇగురు మొత్తం విక్టర్ ఏబిసిడి మందు కొట్టడం వల్ల వచ్చిందా? దాందే. ఎండలో అవుతుంది కొట్టి ఇప్పుడు వారం అవుతుంది. ఎరుపేమన్నా వచ్చిందా? ఎరుపేం రాలే. నల్లి కంట్రోల్ అయిందా? నల్లి కంట్రోల్ అయింది. కాపు ఏమన్నా వచ్చిందండి? కాపు కొద్ది పలసగా వచ్చింది. కాపు పలసగా వచ్చింది, మంచి నీటిగా వచ్చింది, ముడత పోయింది, పురుగు పోయింది, నల్లి కంట్రోల్ అయింది. అంతా నీట్గా అనిపించింది మీకు. వేరే రైతులు వాడుకోవచ్చా? వేరే రైతులు కూడా వాడుకొని చేసుకోవచ్చు. ఒకసారి మీ మొబైల్ నెంబర్ చెప్పండి. మొబైల్ నెంబర్ నాకు గుర్తులేదా? సరే అండి, మీతో పాటు మన రైతు కూడా ఉన్నారు. ఈ విక్టర్ ఏబిసిడి అనే మందు కొట్టారండి మన రైతు. ఎలా అనిపిస్తుందండి మీకు? బాగుంది అండి, రిజల్ట్ బాగుంది. చిట్టాకులతోటి నీట్గా వచ్చేసింది. గ్రీనింగ్ బాగుంది, పూత వస్తుంది, పూత నల్లిపోయింది, పురుగు పోయింది. ఓకే, బాగుంది, మంచిగా అనిపించింది. రైతు ప్రతి ఒక్క రైతు వాడుకోవచ్చు, ఎవరైనా వాడుకోవచ్చు. మీకైతే మంచిగా అనిపిస్తుంది. మేము కూడా కొట్టినాం. మీరు కూడా కొట్టారు? మీరు ఎన్ని ఎకరాలు కొట్టారు? మేము 3 ఎకరాలు కొట్టాం. 3 ఎకరాలు కొట్టారు. సేమ్ మీ తోట కూడా మంచిగా అనిపిస్తుంది. నల్లి కంట్రోల్ అవుతుంది, ముడతలు కంట్రోల్ అవుతుంది, పురుగు పోయింది, మొత్తం నల్లగా వచ్చింది తోట. ఎరుపు అనేది లేదు, నల్లి మాత్రం చాలా కంట్రోల్ గా ఉంది. ఓకే, వేరే రైతులు కూడా వాడుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.